ఎంతైనా జగన్మోహన్ రెడ్డి దమ్మునుడండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిలో బతకడం అంత తేలికైతే కాదు కదా. తనని ఎవడైనా ఒక మాట అంటే ఒక స్థాయి వరకు భరిస్తాడు, తర్వాత వేసుకుంటాడు. చాలా గట్టిగా ఎక్కడ తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తాడు. వాడు చిన్న స్థాయి వ్యక్తి లేదంటే ఒక ఎంపీలను చూడడం. మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. తన పార్టీని ఒక స్థాయికి మించి విమర్శన చేసినటువంటి వ్యక్తులను బొక్కలో వేసినాడు. మీకు తెలుసా, అడ్వకేట్ ని సైతం కూడా బొక్కలో వేయించినాడు. కళానిధి అని చెప్పి చనిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసినాడు అంతే. నడవలేని వయసు, అనేక రకాల రోగాలు, అనారోగ్య ఇబ్బందులు, శరీరం సహకరించట్లేదు, ముప్పు తెప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చినాడు. యూట్యూబర్ ఘర్షణ మీడియా అని చెప్పేసి వెంగళరావు అని చెప్పేసి టీడీపీ పార్టీ సానుభూతి పరుడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక స్థాయికి మించి టార్గెట్ చేస్తున్నాడని చెప్పేసి చుక్కలు చూపించినాడు. చుక్కలే డాక్టర్ సుధాకర్ మాస్కులు మాత్రమే అడిగినాడు. ఏమైందో మీకు తెలుసు. తన విషయంలో ఒక స్థాయికి మించి రాజకీయం చేసిన రాజకీయ నాయకులను కూడా వదలలేదు. ఒక అచ్చెన్నాయుడు గారు, ఒక సబ్బ హరి గారు, ఒక అయ్యన్న పాత్రుడు గారు, ఒక బీటెక్ రవి గారు, వీళ్ళందరినీ పక్కన పెట్టండి. చివరాఖరికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి సీఎం గా చేసి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం ఉండి ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని సైతం కూడా ఆ కేసు నిలిచిద్దా నిలవదా సెకండరీ. 50 రోజులు జైల్లో ఉంచినాడు. ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి దమ్మున్నోడు అన్నాను? ఎందుకంటే ఎవరో నిన్నగాక మొన్న ఒక పెద్ద ఆయన బేస్లెస్ కామెంట్స్ చేసి ఈ రోజున చెలరేగిపోతున్నాడు సోషల్ మీడియా. ఒక్కడ కూడా ఆపలేరు. సోషల్ మీడియాలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అమ్మనా బుద్ధులు తిట్టేవాడు కూడా ఆపలేరు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని భయంకరంగా టార్గెట్ చేసేవాడిని ఆపలేరు. అంటే క్రిటిసైజ్ చేయడం వేరు, క్వశ్చన్ చేయడం వేరు. ఒక స్థాయికి మించి క్రిటిసైజ్ చేస్తే కూడా జగన్ గారు సహించడం. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళని పచ్చి బూతులు తిట్టినా కానీ అలా వదిలేస్తారు. సోషల్ మీడియాలో బూత్ పోస్టులు, బూత్ కామెంట్ అయినా కానీ గాలి కథలు వదిలేస్తారు. చెప్తున్నా కదా, కేసు నిలబడిద్దా నిలబడదా సెకండరీ. నేను టార్గెట్ చేస్తే నీకు వాయించడు మాత్రం పక్కా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయి ఉంటాడు. ఆయన గవర్నమెంట్ లో నడిచింది, ఈ గవర్నమెంట్ లో నడవట్లేదు. నేను ప్రతోడి మీద కేసులు పెట్టేయండి, ప్రతోడిని ఏదో చేసేయండి, ఏదో చేయండి అంటలా. అట్లీస్ట్ నీచాతి నీచంగా మాట్లాడేవాడిని కూడా ఏమి చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. ఏం చేయలేకపోతున్నారు. ఆయన ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఆ పెద్ద మనిషి, ఆ ప్రొఫెసర్ ఎటకారంగా వ్యంగ్యంతో కూడినటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే వీళ్ళందరినీ పక్కన పెట్టండి. ఆ సోకాళ్ళు జర్నలిస్ట్ ఉన్నాడు, ఎంత దుర్మార్గంగా టార్గెట్ చేస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి ఉంటే ఏమైనా సిచ్యువేషన్. టీవీ మూర్తి గారు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినాడా లేదా, పిలిపించుకున్నాడా లేదా? సాంబశివరావు గారిని టీవీ స్టేషన్ పిలిపించినాడా లేదా? ఏబిఆర్ రాధాకృష్ణ గారి మీద కేసులు పెట్టారా లేదా? చివరాఖరికి తెలుగు జర్నలిజానికి ఒక పెద్ద మూలస్తంభం అయినటువంటి రామోజీరావు గారిని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళకి తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళకి తెలుసు. చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, క్యాడర్ లో అసహనం అంత రాకూడదు. ఏంటండి మళ్ళీ ఆయన టీవీ ఛానల్కి వెళ్ళి ఏదో నా మాటలు నేను వెనక్కి తీసుకున్నా అన్నాడు. ఎంత వెటకారంగా మాట్లాడుతా ఉన్నాడు. సరే ఆయన పక్కన పెట్టండి. సోషల్ మీడియాలో ఈ రోజున దుర్భాషలాడేవాడు పరిస్థితి ఏంటి? రేపొద్దున జగన్ గారు వస్తే ఒక స్థాయికి మించి క్వశ్చన్ చేస్తున్నాడు ఎవరినైనా సరే, అతని నోటి నుంచి ఒక చిన్న మాట, బూతు మాట వచ్చినా సరే వాడు ముందు స్టేషన్ లో ఉంటాడు. జగన్ గారు వస్తే సిచ్యువేషన్ చాలా వేరుగా ఉంటుంది, చాలా వేరుగా. క్యాడర్ కూడా అసహనంతో నిండిపోతా ఉంది ఈరోజు. కానీ వీళ్ళు మాత్రం మారరు. ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని పచ్చి బూతులు తిట్టినటువంటి వ్యక్తులు, తన కొడుకు పుట్టుకల గురించి దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తుల మీద పెద్ద చర్యలు ఇప్పటి వరకు. అసలు ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన ఒక రెస్పెక్ట్ చేద్దాం. ఒక అద్భుతమైన నటీమణిని కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సగం మంది టీడీపీ వాళ్ళు, సగం మంది జనసేన వాళ్ళు లోన్ ఉంటారు. సార్ అది సంగతి. చంద్రబాబు గారి మెతక వైఖరి రాబో రోజుల్లో ఆ పార్టీ క్యాడర్ కి చుట్టుకోబోతాం. దాంట్లో ఎలాంటి మొహమాటం